నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహార చతుర్థి ఫిబ్రవరి 15 శనివారం జరుపుకోవాలా, ఫిబ్రవరి 16 ఆదివారం జరుపుకోవాలా? చంద్రోదయ సమయం ఏమిటి? ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటములను తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాము. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. సంకటహర చతుర్థి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో చవితి తిథి ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 10:28 నుండి ఫిబ్రవరి 16 ఆదివారం రాత్రి 12:23 వరకు చవితి తిథి అనేది ఉందండి. మనము ఈ నెలలో మనకి సూర్యోదయము చంద్రోదయము 2 కలిసి ఉన్న రోజు ఫిబ్రవరి 16 ఆదివారం అండి. కాబట్టి ఆ రోజే మనము సంకటహర చతుర్థి పూజ అనేది జరుపుకుంటాము. మనకి ఫిబ్రవరి నెలలో ఈసారి తగులు మిగులు అనేది ఏమీ లేదండి, పూర్తిగా ఆదివారం ఉంది. పూజ చేసుకునేటప్పుడు ఉదయాన్నే ముడుపు కట్టుకోవాలి. సాయంత్రం పూజ చేస్తాం కదండి అని కాదు, ముడుపు ఉదయం కట్టుకొని ఉపవాసం ఉదయం నుండి పూర్తిగా ఉండి పూజ అనేది చేయాలి. మరి ఈరోజు ఉదయం పూజా సమయాలు ఫిబ్రవరి 16 ఆదివారం తెల్లవారితే 5:10 నుండి ఉదయం 9:50 లోపు మంచి సమయం అండి. ఈ సమయంలో ముడుపు అనేది కట్టుకొని 12 లోపు పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరకపోతే తిరిగి ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అండి. ఇది చాలా తక్కువ సమయం కాబట్టి ఉదయాన్నే ఉంటే పూజ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది మాట. మొదటిసారి పూజ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెలలో మొదలు పెడితే ఇంకా అమోఘమైన రోజు అండి ఇది. కాబట్టి మొదటి సాధన మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ప్రారంభించండి. మరి ఈరోజు సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. సాయంత్రం పూజా సమయాలు ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం 6:10 నుండి 9:18 మధ్యలో పూజ ప్రారంభించుకోవచ్చండి. కాబట్టి ఆర్గ్యం ఇచ్చే సమయం ముందు ఒక 10 నిమిషాల ముందు ప్రారంభించుకున్నా సరిపోతుంది. వ్రత కథలు అనేవి చదువుకోవాలండి ప్రతిసారి ప్రతి నెల పూజ చేసుకునేటప్పుడు. అదేవిధంగా గరికతో మనము స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నెల మనకి పీఠం పేరు సామాన్య దేవపీఠం అండి. నామం పేరు ద్విజప్రియ మహాగణపతి నామం. ఈ నామం చెప్పుకుంటూ గరికతో పూజ మరియు కుంకుమ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని 4 నగరాల్లో మనము సంకటహర చతుర్థి చంద్రోదయ సమయాలు అనేవి చూద్దాము. విజయవాడలో రాత్రి 9:17, హైదరాబాదు రాత్రి 9:27, విశాఖపట్నం రాత్రి 9:07, బెంగళూరు రాత్రి 9:28. పైన చెప్పిన ప్రాంతాల్లో కాకుండా మరి ఏ జిల్లాలో ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు లేదా వేరే రాష్ట్రం నుండి అయితే వేరే రాష్ట్రం పేరు కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా చంద్రోదయ సమయాలు అనేవి ఇస్తానండి. కాకపోతే మీరు ముందుగా కామెంట్ చేస్తే సరిపోతుంది, లేదా చంద్రోదయ సమయం అయిపోయిన తర్వాత కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా చంద్రోదయ సమయం అనేది ఇస్తాను. మరి అమెరికాలో అయితే ఫిబ్రవరి 15 2025వ సంవత్సరంలో శనివారం అండి రాత్రి 8:59 ఆర్గ్యం అనేది ఇచ్చుకోవాలి. చంద్రోదయ సమయం కూడా అదే.
చంద్రోదయ సమయాలు చూసారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవు పాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేలవైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్గ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిన్ లేదంటే వెండి కాయిన్, లేదు అంటే ₹1 కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్ని కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి, లేదండి చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇచ్చే వరకు ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మరలా ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు అంటే ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు, వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. ఇదే కాకుండా ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి నెల సంకటహర చతుర్థికి చంద్రోదయ సమయాలు అనేవి తప్పకుండా ఇస్తానండి. మీరు చంద్రోదయ సమయాలు కామెంట్ చేసినట్లయితే నేను ముందుగానే ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.